మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. మంచిగా మాటలతో చెప్తే ఇంటలేరని గిట్ల చేతలతో చూపిస్తే దెబ్బకు దిగొచ్చిర్రు. అసలు అక్కేం చేసింది, ఎవరు దిగొచ్చిర్రు అనంటే చూడుర్రి మీకే అర్థమైతది పురాగాడ ముచ్చటేందో. మంచిగా మాటలతోని మొరబెట్టుకుంటే మా బాధ గాంతలేరని సీదా రోడ్డెక్కి నిరసన చేసి పంతం నెగ్గించుకుంది గీ అక్క. ముచ్చటేందంటే నాగోళ్ళున్న ఆనంద్ నగర్ లా రోడ్లు మొత్తం పాడై గిట్ల ఏడవాడతాడ గుంతలు పడ్డాయి. గీ గుంతల వల్ల అటుపొడత పోయేటప్పుడు అక్క పిల్లలకు చాలా సార్ల దెబ్బలు తాకినాయట. ఉప్పల్ నుంచి నాగోల్కి వచ్చేలోపే 30 గుంతలు లెక్క పెట్టినా అంటే చూడుర్రి పరిస్థితి ఎంత అధ్వానం ఉన్నదో. అసలు మేం కట్టిన ట్యాక్సులన్నీ ఏమైతున్నాయి అని ఓ మల్కా జిహెచ్ఎంసీ నడుచుకుంది. రోడ్లు మొత్తం పాడైనా ఎవ్వలిటు మల్క ఓ కన్నేసి కూడా చూస్తలేరు. ఏం కథ అని ఆ బుర్జ నీళ్ళనే కూర్చొని నిరసన చేసింది. ఇక్కడ ఉప్పల్ నుంచి నాగోల్ వరకు వస్తుంటే 30 గుంతలు లెక్క పెట్టుకుంటూ వచ్చా నేను. ఇది దారుణంగా ఉంది ఈ గుంత. ఇంకా నా వల్ల కాలే. కూర్చున్నా ఇక్కడ లోతు గుంతలు ఎంత లోతునే మీరు కూడా ఒకసారి మెజర్ చేసుకోండి, మీకు తెలుస్తుంది. రోజు ఇబ్బంది పడుతున్నాం సార్. ఈ రోజు కాదు ఇది రోజు చాలా ఇబ్బంది పడుతున్నాం. దీన్ని సాల్వ్ చేయండి దయచేసి. ఇక్కడ కార్పొరేటర్ గారు ఉన్నారు, కమిషనర్ గారితో మాట్లాడించారు, కానీ మాకు సాల్వ్ కావాలి. అసెట్ అలొకేట్ చేశాయని చెప్పారు బడ్జెట్, కానీ ఎప్పుడు సాల్వ్ అవుతుంది అనేది డెడ్ లైన్ ఇవ్వలేదు. ఆ డెడ్ లైన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ అప్పటి వరకు మేము మాట్లాడాం. డెడ్ లైన్ ఇవ్వండి, ఒక టైం లైన్ ఇవ్వాలి. ఏంటి సార్, ఎలక్షన్ కోడ్ ఉంది, అదే అలొకేట్ అయింది, కానీ శాంక్షన్ అయింది, కానీ ఎప్పుడు చేస్తారో ఎవరు చెప్పలేదు. కమిషనర్ గారు కానీ కార్పొరేటర్ కానీ ఒక డెడ్ లైన్, ఒక డేట్ ఇస్తే మేము మళ్ళీ మాట్లాడడం. దయచేసి మీకు రిక్వెస్ట్. కిందేం పడలేదు సార్, నేనే తడుపుకున్నా. నా డ్రెస్ మొత్తం చూడండి. జర అయినాక అక్కకు సోపతి ఇంకొంతమంది కూడి నిరసన పెద్దగా అయ్యే వరకల్లా అక్కడున్న లీడర్లు ట్రాఫిక్ వాళ్ళు సర్ది చెప్పి ఇంటికి తోలిర్రు. ఇక పోయేటప్పుడు మీరిప్పుడు ఎవ్వరు ఎంత నచ్చ చెప్పినా గీ రోడ్లు చక్కగా అయ్యేదాకా నిరసన ఆపేదే లేదు. చూస్తా ఎన్ని దినాలల్లా గీ రోడ్లు చక్కగా చేపిస్తారో అని అక్క గట్టిగా అడిగేసరికి ఆఫీసర్లకు గా పనేందో జల్దీ చేయురయ్యా అని ఆర్డర్లు వచ్చినాయి. చూడాలిగా అక్క నిరసన ఎన్ని దినాలల్లా అమలైతుందో. కానీ గిట్ల తప్పు ఏలెత్తి చూపిస్తేనే న్యాయం జరుగుతుంది. లేకపోతే కుక్కిన పేన్లోలే ఎట్లుంటే గట్లనే బతకాలి. నువ్వు చేసింది బరాబర్ కరెక్ట్ అక్క. ఇప్పటి పోరగాళ్ళు గిట్ల బయటకొచ్చి తప్పును చూపిస్తేనే సమాజం బాగుపడుతుంది. లేకుంటే మన పైకం తిని మందెదుగుతారు అనుకుంటా మెచ్చుకుంటురు అక్క పనితనం చూసిన వాళ్ళంతా. మొన్న టీఎస్ నుంచి రాష్ట్రం పేరు టీజీగా మారింది కదా. ఇక ప్రభుత్వ సంస్థలన్నీ టీజీగా మారుతున్నాయి. గట్లనే ఆర్టీసీ పేరు కూడా టీఎస్ఆర్టీసీ నుంచి టీజీఎస్ఆర్టీసీగా మారింది. రాష్ట్రం ఏరుపడ్డప్పుడు తెలంగాణ ఆర్టీసీ కోసం కొత్త లోగో పెట్టిర్రు. అందులో పెద్ద కాకతీయ తోరణం, దాని నడిమిట్ల షార్నార్ ఉండేటట్టు తెలంగాణ ఐకాన్లతోటి లోగో ఓకే చేసిండు కేసీఆర్ సారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక బీజేపీ వాళ్ళు ఊర్ల పేర్లు మార్చినట్టు వీళ్ళు అన్ని సంస్థల పేర్లు మారుస్తురు కదా. గట్లనే ఆర్టీసీ లోగో కూడా మారుస్తారట. అయితే ఇప్పుడు దాని మీదనే కొత్త జవడం మోపైంది. తెలంగాణ అబ్రివేషన్ టీఎస్ నుంచి టీజీగా మార్చింది కదా సర్కారు. టీఎస్ అని పేరున్న సంస్థలన్నీ టీజీగా మారుతున్నాయి. అట్లనే ఆర్టీసీ కూడా టీజీఎస్ ఆర్టీసీగా మారుతున్నది. అయితే పేరు మారినట్టే ఆర్టీసీ లోగో కూడా మారుస్తున్నారు. 3 వద్దుల సంధి తెలంగాణ ఆర్టీసీ లోగో కూడా ఆంధ్ర ఆర్టీసీ లోగో తీరే మారుస్తున్నారని కొత్త పంచాయతీ మోపైంది. ఆంధ్ర ఆర్టీసీకి ఆర్టీసీ అన్న అక్షరాల చుట్టూ బాణం పుల్లలు ఉన్నట్టు ఉంటాయి. అదే తెలంగాణ ఆర్టీసీకి చార్మినారు కాకతీయ కళాతోరణం ఉంటది. ఇప్పుడున్న ఆర్టీసీ లోగో అయితే తెలంగాణ ఐకాన్లతోటి మంచినే ఉన్నది. కానీ ఇప్పటి సర్కారులకు అది నచ్చలేదట. మరి కేసీఆర్ పెట్టింది మేము ఉంచులేంది అని అనుకున్నారో ఏమో తెలియదు. కానీ దాన్ని మారుద్దామని డిసైడ్ అయ్యారట. కొత్త తీర లోగో తయారు చేయరని ఆర్డర్ చేసిరట. ఆర్టీసీలు ఇగో ఆ పనులున్నారట ఇప్పుడు. అయితే తెలంగాణ ఆర్టీసీ లోగో కూడా రంగు మార్చి సేమ్ ఆంధ్ర ఆర్టీసీ లోగో తీరనే పెట్టిరని జంగులు చెప్తారు కార్ పార్టీ వాళ్ళు. సోషల్ మీడియాలో కూడా బాగానే రచ్చ అవుతున్నది. ఇన్నొద్దులు ఆంధ్ర మనల్ని చూసి కాపీ కొడుతుండే ఇప్పుడు మనమే వాళ్ళ నుంచి నకలు కొట్టే స్టేజ్కి దిగదార్చిర్రా. అయినా ఈ లోగో బానే ఉంది కదా, కొత్త లోగో ఎందుకు ఇవన్నీ అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి చూడాలిగా కొత్త లోగోలో ఏం నిశాన్లు పెడతారు, ఇందిరమ్మ ఫోటో పెడతారా లేక రాజీవ్ గాంధీ ఫోటో పెడతారా అని ఇంకొందరు సురుకులు అంటిస్తారు సోషల్ మీడియాలుగా.